వైకుంఠ ఏకాదశి రోజున అన్నం ముట్టకూడదట. తింటే వచ్చే ప్రమాదమేమిటి? ధనుర్మాసం అత్యంత పవిత్రమైనది. ఆ మాసంలో ఎన్నో పర్వదినాలు. అందులో ఒకటి ముక్కోటి ఏకాదశి. పరమ పవిత్రమైన రోజు ఈ ఏకాదశి. ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు. ఆ రోజు ముఖ్యంగా వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఉత్తర ద్వార మార్గంలో స్వామిని దర్శించుకోవాలని ఆ రోజు భక్తులు ఎంతో ఆరాటపడతారు. వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యం ఒక అవలోకనం. ఒక్క ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశి పవిత్రమైనదే. అందులో మరీ విశేషంగా పరిగణించే ఏకాదశులు 4. ఆ విశేష ఏకాదశులలో ఒకటిగా పరిగణించేదే ఈ వైకుంఠ ఏకాదశి. సూర్యుడు ఉత్తరాయణానికి మారి ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. అసలు ఆ రోజు ఎందుకు అంత ప్రాధాన్యమంటే ఉత్తర ద్వార దర్శనం. ముక్కోటి ఏకాదశి నాడు తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార భగవత దర్శనార్థం వేచి ఉంటారు. ఈరోజు వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినం. ముక్కోటి ఏకాదశి నాడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందువల్లనే ముక్కోటి ఏకాదశి అని దీనికి పేరు. 3 కోట్ల ఏకాదశులతో సమానమైన ఈ ఏకాదశి పవిత్రత సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. దేవతలు, రాక్షసులు జరిపిన క్షీరసాగర మథనంలో ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. కాలకుట విషాన్ని పరమేశ్వరుడు తన గరళాన బంధించింది ఆ రోజే. మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించింది కూడా ముక్కోటి ఏకాదశి నాడే అనేది ఒక విశ్వాసం. తిరుమల శ్రీవారే పుష్కరిణిలో ఏడాదికి 4 మార్లు మాత్రమే చక్రస్నానం జరుగుతుంది. ఏడాదిలో ఈ చక్రస్నానాలు జరిగే 4 సార్లు ముల్లోకాల్లో ఉన్న పుణ్యతీర్థాలు స్వామి పుష్కరిణిలో సూక్ష్మ రూపంలో ప్రవేశిస్తాయని విశ్వాసం. అనంత పద్మనాభ వ్రతం రోజున బ్రహ్మోత్సవాలలో చివరి రోజున వైకుంఠ ఏకాదశి మరునాటికి ద్వాదశి తిథి ఉన్న రోజు రథసప్తమి రోజు స్వామివారికి చక్రస్నానాలు జరుగుతాయి. అందుకే ఈ రోజున ప్రత్యేకించి వైష్ణవ ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఏకాదశి ప్రాశస్త్యం. వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం గురించి వివరణ అనేక పురాణాలలో ఉంది. పద్మ పురాణం ప్రకారం కృతయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను, సాధువులను క్రూరంగా హింసించేవాడు. ఈ మురాసురుని అక్రమాలు, ఆగడాలు భరించలేక దేవతలు మహావిష్ణువుని శరణు వేడుకున్నారు. దేవతల మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు మురాసుర వధకు ప్రత్యేక అస్త్రం అవసరమని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. ఇదే అదనుగా భావించిన మురాసురుడు ఆ గుహలోకి ప్రవేశించి అక్కడ విశ్రమిస్తున్న విష్ణువుని సంహరించేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు నుంచి ఒక శక్తి ఉద్భవించి మురాసురుణ్ణి సంహరించింది. ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఆ శక్తికే ఏకాదశి అని నామకరణం చేశారు. వైష్ణవ ఆల్వారులో ప్రసిద్ధి చెందిన శ్రీనమ్మాల్వారు కూడా ముక్కోటి ఏకాదశి నాడే పరమపదించడం ఒక విశేషంగా చెప్పుకుంటారు. ముత్యాల రామచంద్ర శర్మ అవధాని విశేష ఆరాధన. వైకుంఠ ఏకాదశి రోజు అన్నం ముట్టకూడదు. మురా అనే రాక్షసుడు అన్నం రూపంలో ఉంటాడని ఒక విశ్వాసమైతే, ఇంకొక కథ ప్రకారం బ్రహ్మ తల నుంచి ఒక స్వేద బిందువు నేల మీద పడి వెంటనే రాక్షస రూపం దాల్చింది. ఓ బ్రహ్మదేవా, నాకు నివాస స్థానం చూపించు అని ఆ రాక్షస రూపం ప్రార్థించింది. ఏకాదశి నాడు మానవులు భుజించే వరి అన్నంలో ప్రవేశించి తద్వారా వారి ఉదరాల్లో స్థావరం ఏర్పరచుకోమని బ్రహ్మ ఆ రాక్షస రూపానికి వరమిచ్చాడు. అందుకే ఈరోజు శ్రీ మహావిష్ణువును షోడశోపచారాలతో ఆరాధించి చాలామంది ఉపవాసం చేస్తారు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.